అద్భుతంగా, అది వ్యవసాయ రంగం కావచ్చు, అది పారిశ్రామిక రంగం కావచ్చు, అది ఐటీ రంగం కావచ్చు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అది వివిధ ఉత్పత్తుల వ్యవసాయ రంగంతో పాటు వివిధ ఉత్పత్తులు కావచ్చు, అన్నిట్లో అన్ని రాష్ట్రాల తరగతి ముందుకు వచ్చింది. అనుకున్నది జరిగింది. దానితో శాపనార్థాలు పెట్టడం మొదలైంది. కేసీఆర్ ఉన్నట్టు మాయమైపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు కూడా కొంచెం మీడియా హౌజెస్లో ఎక్కువనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఎన్ని వస్తాయి, అయిపోతుంది ఇక కేసీఆర్ పోయింది, ఇంకా రాదు, ఇది లేదు అది లేదు. కొత్తగా కాలే మాకు ఇవి. 2001 నుంచి ఇప్పటికీ అనేక అనుభవాలను చూసినాం. 10 మంది 12 మంది శాసనసభ్యుల్ని తీసుకున్న సందర్భం ఇవ్వాలి కాదు, ఎప్పుడో 20 ఏళ్ల కింద ఎదురైంది మాకు. అయినా నిలబడ్డం, వచ్చినాం, అనుకున్న తీరాన్ని తాకినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలోకి వచ్చినాం. ఉద్యమ నాయకుడినే కాదు, అంతకు మించిన అద్భుతమైన పరిపాలకుడిగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అనేక రంగాలు ఆగమైపోతాయి అని చెప్పి, ఆగమైపోవాలి అని చెప్పి అవతల వాళ్ళు కోరుకున్న అనేక రంగాలు అందరికంటే ముందుకు తీసుకొచ్చిండు. విద్యుత్తో సహా, వ్యవసాయంతో సహా, ఐటీతో సహా. పార్టీలకు ఎత్తుపల్లాలు సహజం. చూసినాం. 420 సీట్లు ఉన్న కాంగ్రెస్ 40కి ఓడిపోయిన సందర్భాన్ని చూడలేదా మనందరం? మళ్ళీ 40 నుంచి నిన్న 95, 97కు వచ్చిన సందర్భాన్ని కూడా చూస్తూనే ఉన్నాం. 2 సీట్లు ఉన్న బీజేపీ 100కు వచ్చి 70కి వచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి 303కు వచ్చి మళ్ళీ ఇవాళ 240కి వచ్చి 30కు 40కు వచ్చిన సందర్భం కూడా మన కళ్ళ ముందే ఉంది. అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో కూడా 4 సీట్లే ఉన్న కాంగ్రెస్ నిన్న ఎన్నికల ముందు ఇవాళ 24 సీట్లకు వచ్చింది. ఆ పోతారా, తీసుకుంటారా, విలీనాలా గిలీనాలా అన్నీ జరిగినాయి గత 10 ఏళ్లలో. అన్నీ జరిగినాక మేము ఎక్కడ ఉన్నామో వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. దాచుకునేది ఏం లేదు, మొహమాటపడేది ఏం లేదు, సిగ్గుపడేది ఏం లేదు. మేము అదే చెప్తున్నాం. మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా కేసీఆర్ లేచి తిరిగి వస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ గతంలో కంటే వైభవోపేతంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందులో ఏం సందేహం లేదు.